ఈ దినాలలో కూడా ప్రజలకు వాస్తవం అర్థం కావడం లేదు. సువార్తను ఎగతాళి చేసే వాళ్ళు కొందరు అపహాస్యం చేస్తూ ఉన్నారు, నమ్మటం లేదు. ఈ ప్రపంచము అంతం కాబోతూ ఉంది, ప్రపంచానికి దేవుని తీర్పు రాబోతూ ఉందంటే ప్రజలు నమ్మటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవుడు కూడా నీకు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా, ఒక సేవకుడి ద్వారా, ఒక సువార్థికుడి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఏదో రీతిగా దేవుడు ఈ నిత్య నరకం నుండి మనం తప్పించబడాలి, నిత్య నాశనమునకు మనం వెళ్ళకూడదని దేవుడు మనకి ఎన్నోసార్లు ఎవరో ఒకరి ద్వారా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయితే మనకు వినబడినటువంటి సువార్తను మనం తృణీకరించక, అపహాస్యము చేయక, సువార్త నమ్మి బాప్తిసం పొంది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే నిత్య నాశనం నుండి తప్పించబడతాము.